మా బంజారాల సాంప్రదాయంలో పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఎలా తీపిస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నా బిడ్డకి పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నాము. ఏ పిల్లలకైతే పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నామో వాళ్ళ మదర్ డే అంతా ఫాస్టింగ్ లో ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉన్నదే మా పాల్త్యాల ఇంటి దేవత సత్యాడి. చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ పుట్టు వెంట్రుకల ప్రాసెస్ అంతా చాలా నిష్టగా చేయాలి. మా పాల్త్యా ఇళ్లలో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా ఎవరికి పిల్లలు పుట్టినా సరే ఇక్కడే వచ్చి పుట్టు వెంట్రుకలు తీయించాలి. మిక్సీలు గ్రైండర్లు ఏవి యూజ్ చేయకూడదు. అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బియ్యం ఇసరాయితోనే ఇసరాలి. అలా ఇసరే ప్రాసెస్ లో ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. కేవలం అమ్మవారి జపంతోటే కానివ్వాలి. సత్యాడికి అస్సలు నాన్ వెజ్ కలవదు. కొబ్బెర బెల్లం మాత్రమే ప్రసాదంగా సమర్పించాలి. ఇసరాయిలో ఇసిరిన పిండితోటి అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నైవేద్యం మట్టి కుండల్లో మాత్రమే తయారు చేయాలి. ఇది ప్యూర్ ఘీ ఇంకా బెల్లంతో చేస్తారు. ఈ ప్రసాదాన్ని మొదటగా అమ్మవారికి సమర్పించాలి. తర్వాత పుట్టు వెంట్రుకలు తీయబోయే పిల్లలకి నెత్తిన నెయ్యి పోస్తారు ఫుల్గా. మా బంజారాల ప్రతీకగా రెడ్ కలర్ చిన్న చిన్న జెండాలను ఈ పిల్లల చేతిలోకి ఇస్తారు. అమ్మవారికి పువ్వుల ఉయ్యాల కట్టి మంచిగా అలంకరించి సాంబ్రాణి పొగ పెట్టి ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని ఆహ్వానిస్తారు. అమ్మవారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మాత్రమే పుట్టు వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేస్తారు. మొదటగా ఒక తమలపాకుని తలపైన మడిచి పెడతారు. ఆ తర్వాత పిల్లకు మేనమామ వరస అయ్యేవారు 3 కత్తెర్లు అంటే 3 సార్లుగా తమలపాకుతో సహా జుట్టుని కూడా కట్ చేస్తారు. ఈ కత్తిరిస్తున్న జుట్టును అస్సలు నేలపడనివ్వకూడదు. దాన్ని భద్రంగా ఒక కొత్త వస్త్రంలో చుట్టుకొని పారే ప్రవాహం నీరు ఉంటుంది కదా అందులో వదిలేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫాస్టింగ్ బ్రేక్ చేసి అమ్మవారికి ప్రిపేర్ చేస్తాం కదా ప్రసాదం, ఇది మాత్రం ఇస్తారు. మాకు పెట్టిన ప్రసాదం అయితే ఎవ్వరికి ఇవ్వకూడదు. నేను పాప మాత్రమే తినేయాలి. ఆ తర్వాత మన వాళ్ళు మన కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇట్లాగా ప్రెజెంట్ చేస్తారు. అంతేనండి. నచ్చిందా మా బంజారా సాంప్రదాయం? నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి.